నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున న్యాయాధిపతిగా మరలా రానేయున్న యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. నేటి దేవుని మాట మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. ఈ వాక్యం రాజైన దావీదు తన జీవితాంతంలో తన కుమారుడైన సొలొమోనుకు రాజ్యపాలన గురించే కాకుండా దేవునికి భయంతో జీవించాలి, దేవుని మార్గంలో నడవాలి, దేవుని ఆజ్ఞలను గైకొనాలి, దేవునికి అన్ని విషయాలలో విధేయత కలిగి జీవించినప్పుడే జీవితంలో అభివృద్ధి మరియు ఆశీర్వాదం కలుగుతుంది అని చెప్తూ ఆయన కట్టడలను ఆజ్ఞలను గైకొనుము అనగా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు మనలను బంధించడానికి కాదు, రక్షించి ఆశీర్వాదకర మార్గంలో నడిపించడానికి ఉపయోగపడతాయి అని చెప్తున్న సందర్భంలోనిది. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవుని ప్రేమించే వారంగా మనం ఉంటే మనం ఆయనకు అన్ని విషయాలలో విధేయత కలిగి జీవించుటకు ఇష్టపడతాం. అంత మాత్రమే కాదు, ఆయనిచ్చే ఆజ్ఞలు శాసనములు గైకొని వాటి పరిధిలో మన జీవితాలను ఉంచుకొని జీవిస్తాం. మొదటి సంకీర్తన 1-3 చరణాలలో దేవుని ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానిస్తూ దాని యందు ఆనందించువాడు ఫలించడి అనుభవంలోనికి నడిపించబడతారు. విధేయత అనేది ప్రేమకు గుర్తు. దేవుని ఎడల విధేయత చూపించడమే దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనడానికి సూచన. ఆ ప్రేమ దేవుని ఆజ్ఞలను గైకుని నడుచుకునే వారంగా చేస్తుంది. ప్రతి చిన్న విషయంలో కూడా దేవునికి విధేయత చూపే వారంగా ఉండాలి. అప్పుడు నీవు అభివృద్ధి పొందుదువు అనగా దేవుని ఆశీర్వాదం నిత్యము నిలిచి ఉండేది. అది పొందుకునే కృప ఇవ్వడం కాదు, ఆ ఆశీర్వాదం జీవితాంతం అభివృద్ధి పొందేదిగా ఉంటుంది. సొలొమోను దేవుని మార్గంలో నడిచినప్పుడు దేవుని జ్ఞానాన్ని పొందాడు, ఐశ్వర్యం పొందాడు, సమాధానం పొందుకున్నాడు. కానీ తరువాత దేవుని నుండి తొలగినప్పుడు సమస్యలు వచ్చాయి. విశ్వాసులకందరికీ సొలొమోను జీవితం ఒక గొప్ప ఉదాహరణ, హెచ్చరికగా తీసుకుని ఈ వచనం ప్రకారం దేవుని మార్గంలో నడిచిన వారంగా ఉంటే స్థిరపడతాం. దేవుని ఆజ్ఞలను శాసనములను గైకొనే వారంగా ఉంటే ఆశీర్వదించబడతాం. ఆమేన్.